अम्भोरासेरधिगत सुधा सम्प्लवानुत्थितां त्वाम् पुष्पासारस्थगितभुवनैः पुष्कलावर्तकाद्यैः क्लिप्तारम्बाः कनककलशैरभ्यषिञ्चन् गजेन्द्राः। పతితోడా ఇచ్చకములాడి నేర్పు మించితివి గదే అలమేలు మంగా ఎంచరాక పతితోడా ఇచ్చకములాడి నేర్పు మించితివి గదే అలమేలు మంగా వంచన ప్రియాలు చేసి బడినాతని చిత్తము వంచన ప్రియాలు చేసి బడినాతని చిత్తము అంచల దక్కగుంటివే అలమేలు మంగా అంచల దక్కగుంటివే అలమేలు మంగా మేలే నీ భాగ్యము అలమేలు మంగా అదే అలరి నీ పతి మెచ్చెను అలమేలు మంగా మేలే నీ భాగ్యము అలమేలు మంగా. తరితోడ మంచి జాణతనపు మాటల నిల్ల మెరసితివి గదే అలమేలు మంగా తరితోడ మంచి జాణతనపు మాటల నిల్ల మెరసితివి గదే అలమేలు మంగా తిరగొలని పతికి తెల్లని నవ్వులు చల్లి తిరగొలని పతికి తెల్లని నవ్వులు చల్లి అరచేతి మణివైతివి అలమేలు మంగా అరచేతి మణివైతివి అలమేలు మంగా మేలే నీ భాగ్యము అలమేలు
వెంకటేశూరమెక్కి ఏ పొద్దు మిక్కుటమైతివే అలమేలు మంగా ఒక్కటై శ్రీ వెంకటేశూరమెక్కి ఏ పొద్దు మిక్కుటమైతివే అలమేలు మంగా ఎక్కువ 16,000 ఇంతుల మతనికి ఎక్కువ 16,000 ఇంతుల మతనికి మమ్మక్కరదీర మన్నించితి అలమేలు మంగ మమ్మక్కరదీర మన్నించితి అలమేలు మంగ మేలే నీ భాగ్యము అలమేలు మంగ అదే అలరి నీ పతి మెచ్చెను అలమేలు మంగ మేలే నీ భాగ్యము అలమేలు మంగ. గజవాహనం మీద అమ్మవారు గజగమనంతో జరుగుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే, అదిగో ఆ గజరాజు ఠీవిగా ముందుకు సాగుతూ హస్తినాద ప్రబోధినీం అని ఏనుగుల ఘీంకారాలతో అమ్మ సుప్రభాత సేవని అందుకుంటోందిట. ఆ గజరాజు ఇతఃపూర్వం తాను గొప్ప ఐరావత సంబంధమైనటువంటిది అనేదాన్ని గుర్తు చేసుకుంటూ 4 దంతాలతో చతుర్దంతమయీం అన్నట్లుగా 4 దంతాలతో ఉండేటువంటిది ఐరావతం. ఆ పర్వత సదృశమైనటువంటి ఆ గజరాజు తమ వంశంలో కూడా పరమభక్తుడు పుట్టాడు అని ఆ గజేంద్రుడు ఆ మహాభాగవతంలో వచ్చేటువంటి గజరాజ మోక్షం గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని స్మరింపచేస్తూ అమ్మ ఆనాడు గజరాజుపై వేంచేసినటువంటి అమ్మ బలగర్వితుడై ఒక గజరాజు ప్రార్థిస్తే మొసలితో పోరాడి ఒక్కింతయు లేదు ధైర్యమి విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ తప్పెని మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కేక పెడితే అదిగో ఆ భక్తజనానీకమంతా కూడా ఆ అమ్మ యొక్క దయ కోసం అలా వేచి చూస్తూ ఉంటే వారి మధ్య చక్కగా అమ్మ తన దయామృత తరంగ కిరణ ప్రసారం చేత వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఆ భక్తులు స్వామి అమ్మా అనుగ్రహించు, వేరొక రక్ష లేదు, నీవే రక్షించాలి అని ఆనాడు గజరాజు ఏ విధంగా అయితే వరదా కాపాడు అనంటే తక్షణమే విశ్వమయుడు అయినటువంటి ఆ మహావిష్ణువు అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది అయి ఉన్నారట. అమ్మతో ఆటలు ఆడుతూ ఉన్నాడు వినోదంగా. ఆపన్న ప్రసన్నుడై వైకుంఠం నుంచి దిగి వచ్చాడు స్వామి. చక్కగా వర్ణిస్తారు. ఆ లక్ష్మికి కూడా చెప్పలేదట. రాజలాంఛనాలతో చతురంగ బలాలలో గజబలం ఒకటి అని, నేటికి గజారోహణం విశిష్ట సన్మానం అదొకటి. శరణాగతి ప్రయోజనాన్ని వివరించేటువంటి పురాగాథ ఈ గజేంద్ర మోక్షం. ఎవరయ్యా గజేంద్రుడంటే జీవుడే. ఈ కర్మ విముక్తిని ప్రసాదించేటువంటి ఆ మహావిష్ణువుని, ఆ విష్ణుపత్ని అయినటువంటి విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం అని, అలాగనే ఆ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తుడు అయినటువంటి వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. అందువల్లనే ఏనుగునెక్కినిదే అని అన్నమాచార్యులు అద్భుతంగా స్తుతిస్తాడు. అలాంటి ఆ గజరాజ
వాహనాన్ని స్వీకరించి ఈ రథసప్తమి వేడుకలలో ఆ అమ్మ చక్కగా అలాగ నడుస్తూ ఉంటే అదిగో ఆ భక్తులు కోలాటాలతో రకరకాలైనటువంటి విన్యాసాలతో అమ్మ యొక్క దర్శనం చేత పరవశాన్ని ఆనందాన్ని పొందారు. పద్మాసన స్థిత అయినటువంటి పరబ్రహ్మ ఆమె. గజరాజు పూర్వజన్మ సుకృత విశేషం చేత ఆ పద్మాసనంలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపిణైనటువంటి నానాలంకార భూషితురాలైనటువంటి ఆ అమ్మను చక్కగా సర్వసిద్ధులు కలిగించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉన్నారు. ఆ అమ్మకు అదిగో నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామని ఆ సువాసిని స్త్రీలు చక్కగా ప్రార్థిస్తూ ఉంటారు. అట్టి అమ్మకు కర్పూర నీరాజనాలు అడుగడుగునా కూడా సమర్పించడం ఒక చక్కని విశేషం. అలా అమ్మని పరమ లాలిత్యమైనటువంటి ఆకన్న దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం రత్నాంగులీయ రసదంగులి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానామని ఆ వేత్తలు చక్కగా ప్రార్థిస్తారు. అదిగో అమ్మ దర్శనంతో పులకించిన ఈ భక్తవరేణ్యులు చక్కగా కోలాటాలు వేస్తూ అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆ రాజగోపురం వియన్ మండలంలో సంచరించేటువంటి సిద్ధులు సాధ్యులు దిక్పాలకులు మహర్షి గణం అంతా కూడా దిగి వచ్చి ఆ తిరుసుకనూరులో వేంచేసి ఉన్నటువంటి అమ్మ యొక్క నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు ఇలా ప్రత్యేకమైనటువంటి వేడుకలతో జరిగేటువంటి అమ్మ యొక్క ఆ దివ్య ప్రేమ వికాసాన్ని వీక్షిస్తూ ఉంటే భక్తాదులంతా కూడా ఆ భగవన్నామస్మరణతో అమ్మనామస్మరణ అమ్మ యొక్క గుణాలను వినాలట. శ్రవణ భక్తి అని అన్నారు. ఆ ఇరవుగనెవ్వరు
తండ్రియునైయుండగాను ఇరవుగనెవ్వరు వహించుకోనేమిటికి ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ వడినెన్నైనా గలవు వావు తెంచి చూచుకుంటే గడించే పదార్థాలు కలవెన్నైనా వడినెన్నైనా గలవు వావు తెంచి చూచుకుంటే గడించే పదార్థాలు కలవెన్నైనా ఎడయక శ్రీ వెంకటేశ నీ దయ గలిగితే ఎడయక శ్రీ వెంకటేశ నీ దయ గలిగితే జడియక నీ దాసులు సంతతమంతుదురు ధరణీవే తల్లియును తండ్రియునైయుండగాను ఇరవుగనెవ్వరు వహించుకోనేమిటికి ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఊరులో వేంచేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి రథసప్తమి ఉత్సవాలు ఈ గజవాహన సేవతో పూర్తి అవుతున్నాయి. ఇలాంటి అంటే మనం ఒక్కరోజు చూసేటువంటి బ్రహ్మోత్సవంతో సమానమైనటువంటిది ఈ రథసప్తమి వేడుకలు. అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఈ ఏకదిన బ్రహ్మోత్సవంగా వ్యవహరించబడేటువంటి ఈ రథసప్తమి వేడుకలలో సర్వదేవతలందరూ కూడా సేవించేటువంటి జగజ్జనని లోకపావని అయినటువంటి తిరుసుకనూరులో స్వయంగా పరమాత్మే ఇక్కడ తపస్సు చేసి అమ్మ కోసం తపించినటువంటి పద్మ సరోవర ప్రాంగణంలో ఆవిర్భవించి ఈ సమస్త జగత్తుని కూడా అనుగ్రహిస్తూ అర్చావతారంలో ఉన్నది. నమో